గురుపే నమ. జ్యేష్ఠం పూర్ణిమ జూన్ 29, 2026. జ్యేష్ఠ పూర్ణిమ జ్యేష్ఠమాస శుక్లపక్ష పూర్ణిమ తిథి నాడు జరుగుతుంది. ఈ రోజున వ్రతము, స్నానము మరియు దానం చేస్తారు. దీనివల్ల పాపాలు తొలగిపోతాయి మరి పుణ్యం లభిస్తుంది. కొన్నిసార్లు పూర్ణిమ వ్రతం, స్నానం మరియు దానం ఒకే రోజు జరుగుతాయి. దీనివల్ల కొన్నిసార్లు పూర్ణిమ వ్రతం ముందు రోజు, స్నాన దానాలు తర్వాత రోజు జరుగుతాయి. ఇది చంద్రోదయ సమయం కారణంగా జరుగుతుంది. జ్యేష్ఠ పూర్ణిమ నాడు వ్రతం చేసి సత్యనారాయణ భగవంతుని పూజిస్తారు. ప్రదోష కాలంలో మాతా లక్ష్మి మరియు చంద్రుని పూజించి ఆర్గమిస్తారు. వేద పంచాంగం ప్రకారం ఈ సంవత్సరం జ్యేష్ఠ మాసం శుక్లపక్ష పూర్ణిమ తిథి నాడు అంటే 29 నాడు వస్తుంది. తెల్లవారుజాము 3 గంటల 6 నిమిషాలకు ప్రారంభమవుతుంది. ఈ తిథి ముగింపు జూన్ 30, 5:26 గంటలకు ఉంటుంది. అలాంటి పరిస్థితుల్లో ఉదయ తిథి ప్రకారం జ్యేష్ఠ పూర్ణిమ జూన్ 29 సోమవారం వరకు ఉంటుంది. ఒకే రోజు జ్యేష్ఠ పూర్ణిమ వ్రతం, స్నానం, దానం. జూన్ 29 పూర్ణ తిథిలో సూర్యోదయం మరియు చంద్రోదయం జరుగుతుంది కాబట్టి ఇదే రోజు జ్యేష్ఠ పూర్ణిమ వ్రతం, స్నానం, దానం అన్నీ జరుగుతాయి. ఈసారి జ్యేష్ఠ పూర్ణిమ నాడు 2 శుభయోగాలు ఏర్పడుతున్నాయి. ఉదయం శుక్లయోగం ఉంటుంది, మధ్యాహ్నం 2:26కి బ్రహ్మయోగం ఏర్పడుతుంది. ఈరోజు మూల నక్షత్రం ఉదయం నుండి జూన్ 30 4-3 గంటల వరకు ఉంటుంది. జ్యేష్ఠ పూర్ణిమ నాడు స్నానానికి బ్రహ్మముహూర్తం చాలా మంచిది. బ్రహ్మముహూర్తం 4:06 నుంచి 4:46 వరకు ఉంటుంది. ఈ సమయం స్నానానికి ఉత్తమమైనదిగా చెప్పబడింది. జ్యేష్ఠ పూర్ణిమ శుభ సమయం అనగా అభిజిత్ ముహూర్తం 11:50 నుండి మధ్యాహ్నం 12:52 వరకు ఉంటుంది. జ్యేష్ఠ పూర్ణిమ వ్రతంలో పూజ కోసం అమృత సర్వోత్తమ ముహూర్తము ఉదయం 5:26 నుండి 7:11 వరకు ఉంటుంది. అలాగే శుభ ఉత్తమ ముహూర్తము ఉదయం 5:55 నుండి ఉదయం 10:40 వరకు ఉంటుంది. జ్యేష్ఠ పూర్ణిమ నాడు ప్రదోష కాలంలో మాతా లక్ష్మి పూజను మీరు సూర్యాస్తమయం 7:23 తర్వాత చేయాలి. ఆ సాయంత్రం సామాన్య ముహూర్తం 7:23 నుండి 8:38 వరకు ఉంటుంది. జ్యేష్ఠ పూర్ణిమ 20:26 ఉదయం సూర్యుడు ఉదయించే సమయం. జ్యేష్ఠ పూర్ణిమ రోజు చంద్రోదయం సాయంత్రం 7:16 గంటలకు జరుగుతుంది. అస్తమయం జూన్ 30 ఉదయం 5:15 వరకు ఉంటుంది. ఈ సమయంలో చంద్రుడు పూర్తిగా ఉదయించి ప్రకాశిస్తున్నప్పుడు ఈ సమయంలో అర్ఘ్యం ఇవ్వాలి, పూజ చేయాలి. జ్యేష్ఠ పూర్ణిమ రోజున భద్ర ఉదయం నుండి సాయంత్రం వరకు ఉంటుంది. ఈరోజు భద్ర ప్రారంభం ఉదయం 5:26కు జరుగుతుంది. దాని ముగింపు సాయంత్రం 4:16 వరకు ఉంటుంది. ఈ భద్ర నివాసం పాతాళలోకం నుండి ఉంటుంది. భద్ర సమయం పూజ, మంత్రజపం అని మొదలైన చేసుకోవచ్చు. జ్యేష్ఠ పూర్ణిమ ప్రాముఖ్యత. జ్యేష్ఠ పూర్ణిమ రోజు వ్రతం చేసి సత్యనారాయణ భగవాన్ని పూజించడం వల్ల కుటుంబంలో సుఖము, శాంతి కలుగుతాయి. పూర్ణిమ సాయంత్రం మాతా లక్ష్మిని పూజించడం మరియు ఆమెకు ఇష్టమైన నైవేద్యం సమర్పించడం వల్ల ఆస్తి, ధనము, వైభవం వలన పెరుగుతాయి. అలాగే చంద్ర ఆరోగ్యం ఇవ్వడం వల్ల చంద్రుడు బలపడతాడు, మనసు శాంతించి ఉంటుంది మరియు మనోబలం బలపడుతుంది. పూర్ణిమపై దీపదానం చేయండి. జ్యేష్ఠ మాసంలో వచ్చే పూర్ణిమ తిథి రోజున నదిలో దీపాన్ని ప్రవహింపజేయాలి. నదిలో దీపారాధన చేయడం అత్యంత శుభకరమైనది, లాభదాయకమైనదిగా పరిగణించబడుతుంది. దీనివల్ల ఒత్తిడి తగ్గి మానసిక ప్రశాంతత లభిస్తుంది. పితృదేవతల ఆశీర్వాదం మరియు జీవితంలో సుఖ సంపదల కోసం ఈ ఉపాయాన్ని చేయాలి. వంటగదిలో దీపం వెలిగించండి. మంచి ఆరోగ్యం కోసం వంటగదిలో దీపం వెలిగించాలి. వంటగదిలో దీపం వెలిగిస్తే అన్నపూర్ణాదేవి ఆశీర్వదిస్తుంది. అలాగే చేయడం వల్ల జీవితం ఎల్లప్పుడూ ఆహార కొరత ఉండదు. తులసి మొక్క కింద దీపం. పూర్ణిమ తేదీ రోజు తులసి మొక్క కింద దీపం వెలిగించాలి. తులసి మొక్క కింద దీపాన్ని వెలిగించండి. అలాగే తులసికి మొక్కకు ప్రదక్షిణ చేయండి. అలా చేయడం వల్ల ధాన్యాల వృద్ధి జరుగుతుంది. ఇంటి ముఖ ద్వారం వద్ద దీపం. ఆర్థిక ఇబ్బంది తొలగించడానికి మాతా లక్ష్మి కృప కోసం ఇంటి ముఖ ద్వారం దీపం వెలిగించాలి. పూర్ణిమ రోజున మీరు దీపానికి సంబంధించిన ఉపాయాలను చేయవచ్చు. ధన్యవాదాలు. దయచేసి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి.